రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో ఎల్లమ్మ బండ మహంకాళి నగర్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎల్లమ్మబండ చౌరస్తాలో ఎల్లమ్మబండ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి సతీష్ రావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి ప్రసాదించిన నాయకుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేస్తూ భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మావు కంటోన్మెంట్ మధ్యప్రదేశ్ లో జన్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, వారు మొదటి మన భారత స్వతంత్ర ఉద్యమంలో వారి పాత్ర కీలకం. భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో సూచనలు డాక్యుమెంట్ కమిటీలో స్వతంత్రం వచ్చింది, గణతంత్రం రాలేదు. గణతంత్రం కోసం వారు చేసిన సేవ మరవలేనిది. గణతంత్రము డిజైన్ చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వారు రాజ్యాంగం రచించడానికి చైర్మన్ గా వివిధ దేశాలను, ప్రపంచ దేశాలతోటి అన్నిటి దగ్గర ఏ విధంగా తీసుకుంటే బాగుంటది, ఏ లెక్క తీసుకుంటే బాగుంటది, పార్లమెంట్ లో, అమెరికన్ పార్లమెంట్ లో ఏముంది, బ్రిటన్ లో ఏముంది, అన్ని దగ్గర నుంచి తీసుకొని ఈ భారతదేశానికి మనకు వారు చేసిన సేవ చాలా మరవలేనిది. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, మన ఫస్ట్ న్యాయ మంత్రిగా ఈ రాజ్యాంగంలో భారతదేశానికి వారు చేసిన సేవ మరవలేనిది. ముఖ్యంగా మన ప్రాంతానికి, ఈ తెలంగాణ ప్రాంతానికి మన రాష్ట్రం సిద్ధించడానికి వారు పొందపరిచినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం ఈ రాష్ట్రం సాధించాం. ఇక్కడ మనం మైనారిటీలో ఉండే మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఉండే, శాసనసభలో పాస్ కాదు. అయితే దానికి వారు పెట్టిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పార్లమెంట్ లో పాస్ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని ప్రసాదించిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దానికి కృతజ్ఞత భావముగా మన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సెక్రటరియట్ కి అంబేద్కర్ గారు పేరు పెట్టడం జరిగింది. ప్రపంచంలో 125 ఎత్తు అంబేద్కర్ విగ్రహం మన హైదరాబాద్ లో ఉంది. కాబట్టి వారి సేవ జీవితంలో మరవలేనటువంటిది. జోహార్ అంబేద్కర్ గారు, జోహార్ అంబేద్కర్ గారు.